హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియో అంటే వీడియో నెంబర్ 183 మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ఇది సూపర్బ్ స్టోన్స్ అని చెప్పి పెట్టాను. ఈ రాయి చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది. చాలా కఠినంగా, చాలా చక్కగా ఉంది ఈ రాయ. సో ఈ లోపల కూడా నలకలు ఉన్నాయి. ఈ రాయికి ఎక్కువ డైమండ్స్కి క్రిస్టల్స్ కూడా వస్తాయి ఆ నలకలు. సో అలా నలకలు వచ్చే రాళ్ళన్నీ కూడా కొద్దిగా విలువగా, కొద్దిగా కఠినంగా ఉంటాయి. తర్వాత ఈ రాయి చూడండి, ఇది కూడా అటువంటి రాయి ఇంచుమించు. సో వీరి దగ్గర రాళ్ళని చాలా బాగున్నాయి. ఇదొక స్మాల్ స్టోన్. ఇది కలర్ ఏంటంటే ఇది కొద్దిగా డార్క్ కాఫీ కలర్లా ఉంది, కాఫీ గింజలాగా ఉంది స్టోన్ ఇది. ఈ స్టోన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు చూడాల్సిన స్టోన్ ఏంటంటే రాయ కఠినంగా ఉంది, స్టోన్ కఠినంగా ఉంది, కలర్ కూడా అలాగే ఉంది. దీని షేప్ కూడా చాలా, చూసారా కనబడుతున్నాయి షేప్లు, అది కూడా చూసారు కదా, సైడ్ కటింగ్. సో డైమండ్ అయితే ఇది కాదు, కానీ కఠినంగా ఉంది రాయ. సో ఇవి బ్యారెల్ స్టోన్స్ అన్నమాట, అంటే గోస్ట్ నైట్ స్టోన్స్ అని చెప్పి అంటారు. కలర్లెస్ ఉన్న వాటిని ఆ రకంగా అంటారు. ఇవి చిత్తూరు జిల్లాలోని ఆ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి. చూడండి ఆ కాంతి, చూడండి రాయి లోపల. అంటే ఈ స్టోన్ ఏంటంటే నాకు తెలియదు, కానీ గోస్ట్ నైట్ స్టోన్స్ కలర్ అయితే ఎక్కించుకోవచ్చు మనం. సో ఈ రాళ్ళు అనేక రకమైన రాళ్ళు, ఐదు లోపల నలకలు తీస్తారు రాయి లోపల. సో అలాంటి రాళ్ళు పరీక్షించుకొని వీళ్ళ దగ్గర పెట్రోలియం అవశేషాలు ఉన్న రాళ్ళు కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అలాగానే ఉన్నట్టుగా అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి రాళ్ళు అవి. మొన్న ఆన్లైన్లో చూశాను, 5 రాళ్ళు 17,000 రేటు ఉంది. పెట్రోలియం అవశేషాలు లోపల ఉన్న రాళ్ళు అయితే బాగా కనబడాలి లోపల పెట్రోలియం. సో ఈ స్టోన్ చూడండి, ఇది బ్లాకే, ఇది మెరుపు ఒక చోట ఉంది దీనికి. సో కటింగ్ చేస్తే ఇందులోనే ఉపయోగం ఉండొచ్చు. ఎలా అంటే సెరెండిబైట్, మీకు ఐడియా ఉందా? డైమండ్తో సమానంగా దాని రేట్ ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ సెరెండిబైట్స్ ఎక్కువ కూడా శ్రీలంకలో దొరుకుతాయి. సో మన ఇండియాలో కూడా ఉండొచ్చేమో, మరి ఈ రాయి ఏంటనే చూడాలి. మరోసారి వీళ్ళని కాంటాక్ట్ చేస్తాను ఈ రాయిని. అది 6.5 ఆర్డినెన్స్ వస్తుంది సెరెండిబైట్. కానీ కట్ చేస్తే ఆ రాయి ఎలా ఉంటుందంటే డైమండ్ అమ్మ మొగులా ఉంటుంది అన్నమాట, అంత ఖచ్చితంగా ఉంటుంది ఆ రాయ. చూద్దాం. ఈ రాళ్ళు చూస్తారు కదా, ఇది ఒక రాయ. ఈ రాయి మన వీడియోలో పెట్టాను అనుకుంటా, ఎలా వచ్చిందో తెలియదు. ఈ రాయి చూడండి, ఇది ఉల్క ముక్కలాగా ఉంది. పొద్దుటూరు నుంచి రైమన్ రాజా గారు పంపించారు. వారు అడిగారు నన్ను, ఖచ్చితంగా చెప్పండి ఇది ఏంటి అన్నది. అయితే దాని మ్యాగ్నెట్ పెట్టమన్నాను, టెస్ట్ మ్యాగ్నెట్కి అతుక్కుంటుందో లేదా అంటించి పెట్టమన్నాను. వారు మళ్ళీ అది నాకు పంపించలేదు. సో ఇలాంటి రాళ్ళు ఉలక ముక్కలకి అయితే మంచి రేటు ఉంటుంది, ఆన్లైన్లోనే మనం పెట్టుకోవచ్చు. బాగుంది రాయ, ఈ ఉలక జాతి రాయలాగే ఉంది. పదే నన్ను అడిగారు వాళ్ళు, ఈ మ్యాగ్నెట్ టెస్ట్ పెట్టండి అమ్మా, పెడితే అప్పుడు దాన్ని బట్టి నేను అదేంటన్నా కన్ఫర్మ్ చేస్తానని చెప్పాను. సో రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది ఇది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.